మీకు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు తీవ్రమైన గాయాలకు ఎందుకు కారణమవుతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు దూరంగా నడవడం తప్పనిపిస్తుంది? కానీ అక్కడే ఉండిపోవడం మీ నాశనానికి దారితీస్తుంది. ఇతరుల ముందు మిమ్మల్ని విమర్శించడానికి ఎల్లప్పుడూ ఒక మార్గాన్ని కనుక్కునే మీ మావయ్య కావచ్చు, లేదా మిమ్మల్ని ఎప్పుడూ నియంత్రించే మీ స్నేహితుడు కావచ్చు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీరు అతిగా స్పందిస్తున్నారా? మీ అతిపెద్ద భావోద్వేగ యుద్ధాలు అపరిచితులతో కాకుండా మీ సొంత రక్తంతో, మీ సొంత సోదరులతో ఉంటే ఎలా ఉంటుంది? ఇది కేవలం మీ కథ మాత్రమే కాదు. వాస్తవానికి 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగం నడిబొడ్డున శ్రీకృష్ణుడు అర్జునుని కేవలం యోధుల యుద్ధభూమి ద్వారా కాకుండా తన సొంత కుటుంబంలో విషపూరిత సంబంధాల ద్వారా మార్గనిర్దేశం చేశాడు. మీరు నియంత్రించే పెద్దలతో, మ్యానిపులేటర్లతో వ్యవహరిస్తున్నారా? అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన సలహా నేటికి ఎలా వర్తిస్తుందో ఈ వీడియో మీకు చూపిస్తుంది. మహాభారతంలో యుద్ధభూమి భౌతికమైంది, కానీ లోతైన యుద్ధం ఆధ్యాత్మికం మరియు భావోద్వేగపరమైంది. శత్రువులు కేవలం కవచంలో ఉన్న యోధులు మాత్రమే కాదు. భీష్ముడు కురువంశంలో పెద్దవాడు, గౌరవించబడ్డాడు, తెలివైనవాడు, అతని ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నాడు. కానీ ఆ విధేయత అతన్ని అన్యాయానికి గుడ్డిగా చేసింది. ద్రౌపది అవమానానికి గురైనప్పుడు అతను మౌనంగా ఉండిపోయాడు. అతను ఒక అవినీతిపరుడైన పాలకుడికి మద్దతిచ్చాడు, ఎందుకంటే అతని కర్తవ్యం రాజుకు విధేయతను చూపడం అనే భావించాడు, సరైన దానికి నిలబడి ఉండడం కాదు. ఆ విషయం వల్ల అతను తరతరాలుగా ప్రతిధ్వనించే బాధను కలిగించాడు. అప్పుడు తెలివైన శకుని ఉన్నాడు. అతను తన గొంతు పెంచలేదు. అతను గుసగుసలాడాడు, అంతా తారుమారు చేశాడు, అసూయను నాటాడు, కథనాలను వక్రీకరించాడు, దుర్యోధనుడి హృదయంలో ద్వేషపు మంటలు రగిలించాడు. ఒకవైపు దుర్యోధనుడు నిర్దాక్షిణ్యంగా అహంకారంతో, అసూయతో, ఆత్మవిశ్వాసం ముసుగు వేసుకుని అభద్రతకు ఆజ్యం పోశాడు. ఇతరులు బాగా చేయడం చూసి అతను తట్టుకోలేకపోయాడు. తనని తాను మెరుగుపరుచుకునే బదులు ఇతరులను దిగజార్చడంపై దృష్టి పెట్టాడు. వీరు అర్జునుడు బంధువులు, అతని తాత, అతని బంధువులు, అతని మామ. అతని యుద్ధం కేవలం చర్యకు సంబంధించిన కాదు, అది సరిహద్దులకు సంబంధించింది. అర్జునుడు ఆ వ్యక్తులను చూసినప్పుడు శత్రువులను చూడలేదు, అతను తనతో పెరిగిన వ్యక్తులను చూశాడు. అతను తన విల్లును జారి విడిచి, నేను వారితో పోరాడలేను, నా కుటుంబానికి వ్యతిరేకంగా ఆయుధం ఎత్తడం కన్నా నేను చనిపోయేవాడినని చెప్పాడు. కృష్ణుడు అతన్ని బలంగా ఉండమని ఒత్తిడి చేయలేదు, విషయాలు నిజంగా ఎలా ఉన్నాయో చూడడానికి అతనికి మార్గనిర్దేశం చేశాడు. కృష్ణుడి మొదటి పాఠం గుర్తించడం. ఆయన దాని గురించి భగవద్గీతలో ఇలా పేర్కొన్నాడు: ఏది నిజమో దాన్ని దాచలేము, ఏది అవాస్తవమో అది ఉనికిలోనే లేదు. మామ, సోదరుడు ఇలాంటి గుర్తింపులకు మించి చూడాలని, చర్య మరియు ఉద్దేశాన్ని చూడాలని ఆయన అర్జునుని కోరాడు. ఇది నీటికి కఠినమైన పాఠం. వ్యక్తిగత సంబంధాలకు మించి ద్వేషంతో కాకుండా స్పష్టతతో చూడాలని, విషపూరిత ప్రవర్తన తెలిసిన ముఖాల నుంచి వచ్చినా సమర్థించడం మానేయాలని కృష్ణుడు అర్జునుని కోరాడు. కృష్ణుడి లోతైన బోధనలో ఒకటి నిర్లిప్తత. మిమ్మల్ని ప్రపంచం నుంచి వేరు చేసే చల్లని రకం గురించి కాదు, నేను మిమ్మల్ని ప్రేమించగలను, ఇంకా వద్దు అని చెప్పగలను అని చెప్పే సాహసోపేతమైన నిర్ణయం గురించి. విషపూరిత సంబంధాల సందర్భంలో దాని అర్థం ఏంటి? మీరు కోపం లేదా ప్రతీకారం నుంచి ప్రతిస్పందించరని దీని అర్థం. మీరు స్పష్టతతో స్పందిస్తారు, మీరు నటించడం లేదు. దాన్ని నిజ జీవితానికి తీసుకొద్దాం. మీ ఎంపికలు నిరంతరం ప్రశ్నించే, అది కేవలం ఆందోళన మాత్రమే అని నొక్కి చెప్పే కుటుంబ సభ్యుడు, సమావేశాల్లో మిమ్మల్ని ప్రశంసించే సహోద్యోగి, కానీ నెమ్మదిగా మీ వెనుక మీ ప్రతిష్టను విషపూరితం చేస్తాడు. విధేయతను కోరుకునే స్నేహితుడు, కానీ వారి నిబంధనల ప్రకారం మాత్రమే. మీరు కలిసి ఆడవచ్చు, మీరు శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, మీరు మీ స్వరాన్ని సర్దుబాటు చేసుకుంటారు, మీ సత్వాన్ని మృదువుగా చేసుకుంటారు, మీరు ఏ తప్పు చేయలేదని మీకు తెలిసినప్పటికీ క్షమాపణలు చెప్తారు. ఇది పెద్ద విషయం కాదని వారు పట్టించుకుంటారని, ఇది వారి మార్గం అని మీరే చెప్పుకోండి. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. అప్పుడు ప్రశ్నించుకోండి, ఇవన్నీ ఇలా ఎందుకు ఉన్నాయని, నేను ఇంకా ఎందుకు వీళ్ళని అనుమతిస్తున్నాను అని. ఇక్కడే కృష్ణుడి జ్ఞానం నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది. యుద్ధాన్ని ప్రారంభించమని చెప్పడానికి కాదు, మీ వద్దకు మీరు తిరిగి రావడానికి, మీకు సహాయపడడానికి మీరు గమనించడం ప్రారంభిస్తారు. వారు వినాలనుకున్నది మాత్రమే వినేవారికి మిమ్మల్ని మీరు వివరించుకోవడం మానేయండి. మీ సత్యాన్ని సరళంగా, స్పష్టంగా మాట్లాడండి. మీరు బిగ్గరగా పోరాడవద్దు, మీరు బలంగా వెనక్కి తగ్గండి. బహుశా అప్పటికి మీ సరిహద్దులు రక్షింపబడతాయి. మీరు అదే పాత్రను ఇక మీద పోషించినప్పుడు వారు మరింత కష్టపడవచ్చు, కానీ మీరు ప్రతిఘటించాల్సిన అవసరం లేదు, ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే గీతలో కృష్ణుడు ద్వేషాన్ని అడగడు, అతను స్పష్టత కోసం అడుగుతాడు. మరియు స్పష్టతలో నిశ్శబ్ద శక్తి ఉంటుంది.
కృష్ణుడు కేవలం తత్వశాస్త్రం ఇవ్వలేదు, విషపూరిత ప్రజలను ఎదుర్కోవడానికి ఆయన నిజమైన మార్గాలనిచ్చాడు.